ప్రతి వారికి మంచి బట్టలు వేసుకోవాలని అనిపిస్తుంది. డ్రెస్సింగ్ అంటే కేవలం భౌతిక విషయమే అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ అది అంత మాత్రం నిజం కాదు. మనం కట్టుకునే బట్టలు మన మానసిక స్థితికి అద్దం పడుతుంటాయి చాలా సార్లు. మంచి బట్టలు వేసుకొని కనిపిస్తున్నావు, చాలా బాగా నిన్ను నువ్వు బయటకు చూపుతున్నావు అంటే అది నీలోని వ్యక్తిత్వానికి వ్యవస్థాగత రూపం అవుతుంది. వ్యవస్థాగతమైన విషయాలకు సమాజం చాలా విలువను ఇస్తుందని మర్చిపోవద్దు. మీరు ముందు గోచరమవుతారు, తర్వాత వినిపిస్తారు. వినిపించేందుకు ఉపోద్ఘాతంగా కనిపించడము అవసరమవుతుంది. మంచి బట్టలు కట్టుకోవడము అనేది అహంకారానికి చూషణ అనుకోవాల్సిన అవసరం లేదు. అది ఆత్మాభిమానం కావచ్చు, ఆత్మగౌరవం కూడా కావచ్చు. అహంకారం ఇతరులను తక్కువ చేసి చూపిస్తుంది. అదే ఆత్మాభిమానం మనల్ని మనకు గౌరవప్రదంగా చూపిస్తుంది. నేను చెప్పింది నిజమని అనిపించకపోతే ఒకసారి ఎప్పుడైనా మంచి బట్టలు కట్టుకొని మనసుకు నచ్చినట్టు తయారై మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీ నడక, నడవడి, మాట్లాడే తీరు అన్నీ మెరుగ్గా మారిపోతాయి. ఇదేమీ విచిత్రమైన విషయం కాదు. ఇదొక మనస్సు సవడి. మీకు తెలుసు మీరు ఈరోజు సిద్ధంగా ఉన్నారని. మీరు లోపల నుంచి సిద్ధపడితే పరిస్థితులు వాటికవే అందుకు అనుకూలంగా మారుతుంటాయి. ఆ సంసిద్ధత మంచి బట్టలు కట్టుకోవడానికా, లేక మెరుగైన మిమ్మల్ని గుర్తించడానికా అనేది తెలుసుకోవాల్సింది మాత్రం మీరే. మంచి బట్టలు కట్టుకోవడం అంటే కేవలం ఖరీదైన దుస్తులు కట్టుకోవడం కాదు. శుభ్రంగా, సాదాసీదాగా, మనసుకు సరిపోయే విధంగా ధరించడం. మంచి బట్టలు కట్టుకోవడం వల్ల లాభాలు: ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనం బాగా కనిపిస్తే మనలో ధైర్యం పెరుగుతుంది, మంచి అభిప్రాయం పెరుగుతుంది, ఇతరులపై మంచి ఇంప్రెషన్ పడుతుంది, గౌరవం పెరుగుతుంది, సమాజంలో గౌరవం లభిస్తుంది. మరి మంచి దుస్తులు ఎలా ఉండాలి? బట్టలు ఎప్పుడు శుభ్రంగా ఇస్త్రీ చేసి ఉండాలి. సందర్భానికి తగినట్టుగా దుస్తులు ధరించాలి. పండుగ, స్కూలు, ఆఫీసు మొదలైనవి అలా ఆడంబరంగా కాకుండా సాదాసీదంగా అందంగా ఉండాలి. మన శరీరాకృతికి సరిపోయే దుస్తులు ఎంచుకోవాలి. గుర్తుంచుకోండి, మంచి దుస్తులు మన రూపాన్ని మాత్రమే కాదు, మన మనసును కూడా అందంగా చూపిస్తాయి.